107వ కీర్తన. ఒకటి నుంచి 31 వచనం దాకా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం అందరం కలిసి. కాస్త మీరు కూడా ఆలోచిస్తారని చెప్పి నేను చదివిస్తూ ఉన్నాను. మొదటిది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమసిల్లెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచున్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటూ తోచకయుండిరి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అందరం కలిసి చూద్దాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. ఈ దినము నీవు ఏర్పాటు చేసిన దినం ప్రభువా. విశ్వాసులంగా మా జీవితాల్లో మీరేమై ఉన్నారో మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మా జీవితాలను తాకే దేవుడవు, మాతో మాట్లాడే దేవుడవు, మమ్మలను కాపాడే దేవుడవు, మమ్మలను ఆదరించే దేవుడవు, మా జీవితాలను తట్టి లేపే దేవుడవు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. ఏ ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఉన్నారో, ఏ కన్నీటితో ఇక్కడికి వచ్చి ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఇక్కడ నీ సన్నిధి వెదగడానికి వారు వచ్చున్నారో, ఏ కుటుంబంలో ఏ శ్రమ శోధన ఉన్నదో
ఆ గుండె బరువెక్కిన గుండెతో మీరు మాట్లాడమని, మమ్మల్నందరినీ మీరు దర్శించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గట్టిగా చెబుదాం. చాలా సంతోషం. మీ మధ్యకు మరొకసారి నేను రావడం చాలా సంతోషం. నాకు కూడా మీతో కలిసి ప్రభువుని ఆరాధించడం. మరి ముఖ్యంగా ఈ దినం మరి అమ్మగారు పుట్టినరోజు అని చెప్పారు. అంతేకాకుండా జీవితంలో మర్చిపోని విధంగా విలియం కేరీ పుట్టినరోజు అప్పుడే మరి అమ్మగారు పుట్టినరోజును కూడా జరుపుకోవడం. చాలా సంఘాల్లో మన చరిత్రను మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఎక్కొచ్చిన మెట్లు ఉన్నాయి. ఎక్కొచ్చిన తర్వాత ఏముందిలే అని వదిలేస్తూ ఉంటాం. అసలు ఏమీ లేని దినాలలో కొంతమంది చిన్న చిన్న సహాయాలు చేసి ఉంటారు. మనం బాగా అభివృద్ధి చెంది నాకేక వాళ్ళని విస్మరించేస్తాం, వారిని నెగ్లెక్ట్ చేసేసేస్తాం. ఆ సమయంలో ఆ సహాయం అందకపోతే అసలు మనం పైకెక్కే వాళ్ళమే కాదేమో. అలాగే క్రైస్తవ చరిత్రలో పుటల్లోకి వెళితే, వెనక్కి వెళితే మన చరిత్రకు మెట్లు వేసిన వ్యక్తులు విలియం కేరీ లాంటి మహనీయులు, మిషనరీలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిని మర్చిపోవడానికి వీల్లేదు, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడో ఏ దేశంలోనో ఖండాంతరాల్లో జన్మించి ఏ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డో ప్రభు ఇచ్చినటువంటి భారంతో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తన పరిచర్యను చేసి అద్భుతమైనటువంటి ఒక బిరుదును ఆయన తీసుకున్నాడు. స్త్రీలు మరి ముఖ్యంగా ఈ కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చాలా ప్రసంగాలు వింటుంటాం. స్త్రీలకు హక్కులు ఇచ్చాడు, ఓటు హక్కు. అంటే అంతకుముందు ఓటు లేదు మీకు. ఆయన రాజ్యాంగంలో స్త్రీలు సమానం అని చెప్పి ఓటు హక్కుని సృష్టించారు. అలాగే అసలు దానికన్నా ముందెళ్తే అది 70 ఏళ్ల చరిత్ర. నేను ఇందాక చెప్పింది 200 సంవత్సరాలు వెనక్కి వెళితే స్త్రీలకు అసలు విలువే లేదు భారతదేశంలో. అసలు మీరు ఎదురు కనపడటానికి వీల్లేదు, అంత పురుషులే. అక్కడ పురుషాధిక్యత అని అంటారు కదా. అలాంటి పరిస్థితుల్లో సువార్త అంతా కూడా స్త్రీలతో నిండబడి ఉన్న పరిస్థితుల్లో దానికి భిన్నంగా భారతదేశ సమాజం ఉంది. ప్రభువారు మొదట దర్శనమిచ్చింది స్త్రీలకి. ప్రభువారి వెంబడించిన వారు స్త్రీలు. అసలు మందిరాలన్నీ స్త్రీలతో నింపబడ్డాయి. నూతనంగా ఒక సేవకుడు ఒక మందిరాన్ని ఆరంభించాలనుకుంటే ఒక ప్రాంతంలో మగవాళ్ళు వచ్చి కూర్చోరు. ముందు ఎవరు కూర్చుంటారు? అడ్డుపడిపోతారు గొడవలు అయితే. మాకెక్కడ మందిరం కావాలి. సేవకుడికి ఒక స్తంభాలుగా నిలబడిన వారు స్త్రీలే. అది ఆరంభంలోనే ప్రభు దాన్ని గమనించినట్టున్నాడు. చాలా ప్రాముఖ్యతను వారికి ఇచ్చుకుంటూ వచ్చేసాడు. విలియం కేరీ ఆ వాక్యం చేత ఆ నింపబడిన వ్యక్తిగా, ఆ వాక్య జ్ఞానం కలిగిన వ్యక్తిగా స్త్రీలకు మొట్టమొదట ప్రత్యేకమైన బడులు మొదలుపెట్టినవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు విద్య కావాలి అని ఒకవేళ ఆయన అందరు కలిసి చదువుకోమన్నా కానీ స్త్రీలు చదువుకోవడానికి ఇష్టపట్ల. మేము చదువుకోవడానికి వీల్లేదు, మా సాంప్రదాయం ఇది, భారతదేశం ఇది అని అనుకున్న పరిస్థితుల్లో సరే మిమ్మల్ని ప్రత్యేకపరిచి మీకు విద్యని ఆరంభించి మీ కాలేజీ స్కూల్స్ పెట్టిన వ్యక్తి విలియం కేరీ. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి చేసింది ఆయనే. రాత్రిపూట బడులు పెట్టి తల్లులు కూలి పనికి వెళ్ళొస్తే, తల్లిదండ్రులు పెద్దవారు కూలి పనికి వెళ్ళొస్తే కూలి ఆపుకొని చదివే పరిస్థితి లేదు కాబట్టి రాత్రులు వారికి నైట్ స్కూల్స్ అని పెట్టింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రభుత్వాలకు అది పెట్టింది. అయ్యి మేము పెట్టాం అని ఈ మధ్య ప్రభుత్వాలు ఒక 20-30 సంవత్సరాల నుంచి రాత్రి బడులని మొదలుపెట్టారు. 200 సంవత్సరాల కిందట విలియం కేరీ మొదలుపెట్టాడు వాటి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు అనేకమైన కార్యక్రమాలు చేశారు. వెస్ట్ బెంగాల్ అనేటువంటి ప్రాంతంలో ప్రతి ఇంటిలో విలియం కేరీ ఫోటో పెట్టుకుంటారంట. ఈరోజు కూడా ప్రతి ఆడపిల్లకి విలియం కేరీని ఫోటోని చూపిస్తారంట. అమ్మా, మీ బ్రతుకులు మారడానికి కారణం ఈ వ్యక్తి అని. ఆ విలియం కేరీ సందర్భంగా పుట్టినరోజు కానీ జయంతి సందర్భాలు, ఈ సందర్భాల్లో ప్రతి ఆడపిల్ల విలియం కేరీని స్మరించుకుంటారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మీకు లెప్రసీ హాస్పిటల్ మొదలుపెట్టింది ఆయనే. అసలు న్యూస్ పేపర్, భారతదేశంలో న్యూస్ పేపర్ లేదు అంతకుముందు 200 సంవత్సరాల కిందట. ఈరోజు ఉన్నటువంటి పేపర్లు, న్యూస్ పేపర్లు చాలా ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ పేపర్ ఆరంభించింది ఆయనే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, సందర్భం కాకపోయినప్పటికీ. అలాంటి స్త్రీల యొక్క అభ్యున్నతికి కోరిన వ్యక్తుల యొక్క ఆ వ్యక్తి పుట్టినరోజుని మనం ఈరోజు స్మరించుకుంటా ఉన్నాం. ఆ వ్యక్తిని స్మరించుకుంటా ఉన్నాం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన సేవల్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఆయన పడిన కష్టంలో నుంచి వచ్చిన స్త్రీలలో అమ్మ పుట్టినరోజు కూడా ఈరోజు ఉండడం అనేది చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలియం కేరీ లేకపోతే అమ్మను ఊహించలేం. విలియం కేరీ లేకపోతే మిమ్మల్ని ఊహించలేం. ఈరోజు కూడా మీ పరిస్థితులు అంతగా ఏమీ బాగుండలా, అంతా వెనకబాటుతనంతో వెనక వేసే పరిస్థితులే ఉన్నాయి. విలియం కేరీని చరిత్రలో ప్రక్కన పెడితే ఇంకా ఎంత వెనకబడి ఉండేవాళ్ళమో మనం. అంటే వాక్య వెలుగులో నుంచి తెచ్చినటువంటి రిఫర్మేషన్స్ ఇవి. సామాజికంగా సమాజంలో ఉన్న నాయకులు తెచ్చిన రిఫర్మేషన్స్ కొన్ని ఉన్నాయి. అందుకనే కొన్ని స్టడీస్ చేశారు. నేను యాంథ్రోపాలజీ స్టూడెంట్, నేను ఇంజనీర్ని అయినప్పటికీ ఈ పరీక్షలు రాయడానికి నేను యాంథ్రోపాలజీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ చదవాల్సి వచ్చింది. యాంథ్రోపాలజీ స్టడీస్లో అన్ని మతాలుగా క్రైస్తవ్యం, హైందవ మతం, ఇస్లాం మతం, బుద్ధిజం, వీటన్నిటిలో సర్వే చేశారు. స్త్రీలకు ఎక్కడ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడిందని సర్వే చేస్తే అన్ని కనీసం 10 మార్కులు కూడా తెచ్చుకోలేదంట 100కి. మిగిలిన మతాల్లో స్త్రీలకు విలువ లేదు. కానీ ద హయ్యెస్ట్ ప్రామినెన్స్, ఎక్కువగా స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ఆ యొక్క లిబర్టీ, ఆ హక్కులు సమానంగా చూడగలిగేటువంటి ఆ క్రైస్తవ మతంగా, క్రైస్తవ ఆ యొక్క మతం అని నేను చెప్పడానికి ఇష్టపడలేదు కానీ అర్థం కావడానికి ఆ పదం వాడుతూ ఉన్నా. క్రిస్టియానిటీలో స్త్రీలకు ఎక్కువగా స్వేచ్ఛనిచ్చినటువంటి ఆ పరిస్థితిని సర్వే రిపోర్ట్స్ చెప్పినాయి అంట. సుమారుగా మగవారు వారితో సమానంగా చూస్తారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెబుదాం. అట్టి గొప్ప సేవకుడిని, మిషనరీని బట్టి స్తుతులు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అలాంటి సేవకుని యొక్క పరిచర్య యొక్క ఫలంగా అమ్మలాంటి వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు చక్కగా చూడండి, అసలు కళకళలాడతా రంగురంగుల చీరలు, బట్టలు, అసలు మేకప్లు, కిట్లు అన్నీ వేసుకొని వచ్చి మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా మేము నిన్న కూడా 2 చోట్ల మీటింగ్స్లో 2 చోట్ల మాట్లాడితే 100 మందిలో 70 మంది స్త్రీలే ఉన్నారు. పురుషులు చాలా తక్కువ. స్త్రీలు లేకపోతే సంఘాలు లేవు. దేవుని రాజ్యాన్ని నిర్మాణం చేసేటువంటి కర్తలుగా మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అమ్మకు కూడా మరి 70 సంవత్సరాలు నిండిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో నేను పాలుభాగస్తున్నవడం, అటువంటి తల్లి ఆశీర్వాదంలో మరి ఆ దీవెనలో నేను కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషం. 70 సంవత్సరాలు ప్రయాణం చేసింది. ఎన్ని కష్టాలు అనుభవించారో, ప్రభు ఎరగని దినాలు ఎలా ఉన్నాయో, ప్రభువుని ఎరిగిన తర్వాత ఏ విధంగా ఉన్నదో. ఎవరో సువార్తికుడు నాబోటి వాడు చెప్పుంటాడు, అమ్మ దేవుని నమ్ముకుంటే కష్టాలన్నీ తీరతాయి అంటే చెప్పే విధానం కాస్త ఈజీగా ఉంటుందని చెప్తాం. కానీ ప్రభువుని నమ్ముకున్నాకే కష్టాలు మొదలవుతాయి మనకి, అంతేనా? ఒకవేళ బయట నుంచి కష్టాలు రాకపోతే ప్రభువే మనల్ని శ్రమలకు లోను చేసి ఆ పుటము వేసి బంగారాన్ని కాల్చినట్లుగా కాల్చి దాన్ని నగన తయారు చేయాలి. కాబట్టి ముద్దలాగా శుద్ధలాగా మిమ్మల్ని నన్ను పెట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నెడతాడు, సముద్రంలోకి నెడతాడు, ఒక్కోసారి స్విమ్మింగ్ పూల్లోకి నెడతాడు. ఈత కొట్టుకుంటూ రావాలా, మునిగిపోతుంటాం, నీళ్లు కక్కుతూ ఉంటాం. ఇదేం దేవుడు రా బాబు, ఇదేం విశ్వాస రా బాబు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి ఈతలో నైపుణ్యం కలిగిన వారంగా ఆ శ్రమల్లో నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రభు ఒక విజేయుడిగా, విజేతగా, విజయం పొందినటువంటి ఒక స్త్రీగా, ఒక మహిళగా మనల్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొడితే గట్టిగా చప్పట్లు కొట్టండి, అంతేగాని సగం సగం చప్పట్లు కాదు. కమాన్, దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం, మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును.
ఆ కుటుంబము ఎన్ని శ్రమల గుండా వెళ్ళిందో ఈ కీర్తన నాకు జ్ఞాపకం చేసుకున్నా. 70 సంవత్సరాల జీవితం అంటే అంత ఆషామాషి జీవితం కాదు. ఈ రోజుల్లో 60 ఏళ్లకే పరదేశులమే. 2 రోజుల క్రిందట మా మేడం గారి వాళ్ళ ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ ఉదయాన్నే ఫోన్ వచ్చింది, నిన్నగాక మొన్నే. ఆ చిన్న వయసులోనే తన ఇంజనీరింగ్ క్లాస్మేట్ ఫోన్ చేశాడు. మేము నిద్ర లేచి వాక్యం పెట్టుకొని టీవీలో వింటూ ఉన్నాం అంతే. అమ్మా, నాకేం చేయాలో తెలియట్లేదు, నా భార్య యాక్సిడెంట్ అయిందంట, నేను ఇప్పుడే వచ్చాను అని. హైదరాబాద్ నుంచి అనంతపూర్ వెళ్ళే మధ్యలో జడ్చర్ల అనేటువంటి గ్రామంలో, మీరు టీవీలో వార్తలు కూడా వినుంటారు, లారీ ముందు వెళుతూ ఉంది, బస్సు వెళుతూ ఉంది, తన భార్య తన అత్త ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. రెండు ఒకవైపే వెళ్తూ ఉన్నాయి. ఆగున్న లారీని కొడితే మంచిగా బాగా యాక్సిడెంట్ అవుతుంది, కానీ రెండు ఒకవైపే వెళ్తూ ఉన్నాయి. విచిత్రం చూడండి, ఎలా యాక్సిడెంట్ అయిందో తెలియదు. లారీ అది 16-20 టైర్ లారీ అనుకుంటా పెద్దది. బస్సు డ్రైవర్ లోపలికి వచ్చేసింది, వెనక భాగం ఈ బస్సు గుద్దేసింది. డ్రైవరు తల తెగి లారీ మీద పడిపోయింది. క్లీనర్ అక్కడే చనిపోయాడు. వీళ్ళు వెనక సీట్లో కూర్చున్నారంట. ఆ ఛాతి మొత్తం నొక్కి వేయబడి ఉంటే మా మేడం గారి ఫ్రెండు ఉదయాన్నే 6:30కి వెళ్ళేటప్పటికి అట్లాగే ఉన్నాయంట శవాలు. బయటకు వచ్చి ఏం చేయాలో నాకు తెలియట్లేదు, మేమేదో పెద్ద ఆఫీసర్ల వరకు మాకు ఫోన్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలంటే దాంట్లో మనం చేయడానికి ఏముంది, ఏమి లేదు. చిన్న వయసే, 45 సంవత్సరాలు. ఒక విమానం అహ్మదాబాద్ నుంచి లేచింది, లండన్ వెళ్ళాల. హాస్టల్లో చదువుతున్న డాక్టర్స్ ఉన్నారు, అసలు వాళ్ళకేం సంబంధం లేదు, కానీ ఆ విమానం కూలి హాస్టల్ మీద పడితే 70 మంది డాక్టర్స్ అక్కడికక్కడే చనిపోయారు. ఆయుష్ దేవుడు ఇవ్వవలసిందే. నువ్వేదో పెద్ద గన్మ్యాన్లు పెట్టుకుని బాక్సర్లను పెట్టుకుంటే నువ్వేదో బ్రతుకుతావు అనడానికి లేదు. లోపల ఒక చిన్న పురుగు పుట్టిందంటే శరీరంలో ఇంకౌటిక, ఆ పురుగు నిన్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి అన్నిటికీ తిప్పేస్తుంది. నీ డబ్బులు కాపాడలేవు నిన్ను. 70 సంవత్సరాలు బ్రతకడం దేవుడిచ్చిన ఆయుష్ మాత్రమే. మన ఘనత ఏమీ లేదు దాంట్లో, కేవలం దేవుని కృప ఆ యొక్క అమ్మని ఇక్కడ దాకా ఈ వయసు దాకా తీసుకురావడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని 107వ కీర్తన చెప్తా ఉన్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండు. అందరం కలిసి చెబుదాం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? కమాన్ చెప్పండి. మాటి మాటికి ఈ పదం వచ్చేసేయాలి మనకి. ఏ మాట అని నేను అడిగానంటే మీరు ఈ మాట చెప్తా ఉండాలి అందరూ నోటితోటి. మీరు ఒకవేళ సందర్భం విలియం కేరీని జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు, తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు, మీకు ఇవ్వబడిన వయసును బట్టి, మీకున్న వయసును బట్టి కూడా మీరు కూడా దాన్ని స్మరణ చేసుకుంటూ ఎన్ని ప్రమాదాలు తప్పించబడ్డాయో, ఎన్ని మరణం దాకా అంచుదాకా మన ఆరోగ్యం ఒక్కోసారి క్షీణించిందో, ఒక్కొక్కసారి అంధకారంలో ఉన్నట్టుగా మన పరిస్థితులు ఉండుండొచ్చు, ఎన్నో అనుభవాలు, ఎత్తుపల్లాల అనుభవాలు, చీకటి దినాలు చూసి ఉండొచ్చు, కాస్త వెలుగొచ్చిన దినాలు కూడా ఉండొచ్చు, సంతోషకరమైన దినాలు చూసి ఉండొచ్చు, దుఃఖకరమైన దినాలు మనం చూసి ఉండొచ్చు. ఎవరికి చెప్పుకోలేక కొన్ని సమస్యలు మనకు మనమే ఇంట్లోనే మాట్లాడుకున్న దినాలు. ఒక్కొక్కసారి భర్త భార్యకు కూడా చెప్పుకోలేడు, చెబితే కృంగిపోతారేమోనని. ఒక్కొక్కసారి భార్య దగ్గర సమస్య ఆగిపోద్ది, ఇంట్లో చెప్పదు.
ఎందుకులే పిల్లలకి, నా భర్తకి ఎందుకులే, అదేదో నేనే భరిస్తాను. ఇలాంటి అనేకమైన ఎత్తు పల్లాల జీవితాల్లో నుండి ఇంత వయసు దాకా మిమ్మల్ని నన్ను తీసుకొని వచ్చిన ఆ దేవునికి నిండు వందనాలు చెల్లించు బద్దులమై ఉన్నాం. అందుకనే ఈ మాట మనము పలుకుదుముగాక. ఏ మాట? అన్ని సంఘాల వారు ఇక్కడికి వచ్చారు. మనం దగ్గరగా ఉన్న ఆ సంఘం, ఈ సంఘం, ఇంకా మిగిలిన వారు కూడా వచ్చారు. అందుకనే 3వ వచనం ఉండదు. తూర్పు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప. మన జీవితాలను ఇంతవరకు కాపాడినటువంటి ఆ పరిస్థితులు, చాలాసార్లు నేను జాగ్రత్తగా ఉన్నానని అనుకోవచ్చు. మనం ఇంట్లోనే ఉన్నాం కదా, నాకేం ప్రమాదం వస్తుందిలే అని అనుకోవచ్చు. లేదా మీ వయస్సు కాలంలో, కుటుంబ వైవాహిక జీవితంలో, లేకపోతే విద్యార్థులు వారి జీవితాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో కష్టాలు, అంధకారం పరిస్థితులు, అరణ్య రోదన లాంటి పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటి గుండా ఈ కీర్తనను చదువుకుంటూ మనం ముందుకు వెళతా ఉంటే మనము స్తుతించకుండా మనం ఉండలేని పరిస్థితులు మనకి దేవుడు జ్ఞాపకం చేసుకుని వస్తాడు. 4 భాగాలుగా ఈ కీర్తనని నేను మీకు తీసుకొని వస్తాను. పెద్దగా కనపడవచ్చు, కానీ దీన్ని సింపుల్గా నోటికి వచ్చినట్లుగా 4 భాగాలుగా దీన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. 4వ వచనం నుండి 9వ వచనం దాకా ఒక భాగం, 4వ వచనం నుండి 9వ వచనం దాకా ఒక భాగం, 10వ వచనం నుండి 16వ వచనం దాకా రెండవ భాగం, 17వ వచనం నుండి 22వ వచనం దాకా మరొక భాగం, 23వ వచనం నుండి 31 దాకా మరొక భాగం. 4 భాగాలుగా విభజిస్తూ ఉన్నాం. ఈ 4 భాగాలు, ఒక భాగాన్ని మీరు తీసుకున్నారనుకోండి, ఏదైనా భాగం ఒక్క భాగం తీసుకుంటే ఆ ఒక్క భాగంలో 4 మళ్ళీ భాగాలు ఉంటాయి. మొదటిది సమస్యని చెప్తా ఉంటుంది ఆ భాగం. మొదటిది ప్రాబ్లం, రెండవది ఆ సమస్యకి సంబంధించినటువంటి ప్రార్థన ఆ ప్రజలు వేడుకోవటం చూస్తూ ఉంటాం. ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటో ఈ కీర్తన చెప్తుంది. ఏం చేయాలంటే మనం ప్రేయర్ చేయాలి. మొదటిది ప్రాబ్లం, రెండవది ప్రేయర్ చేస్తాం. నీవు ప్రార్థన మొరపెట్టిన తర్వాత దేవునికి, ఆ కష్టంలో నీ మొర దేవుడు ఆలకించిన తర్వాత ఆయన తన సార్వభౌమ అధికారంలో నుండి ఆ సమస్యలో నుంచి నిన్ను బయటికి వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే దానికి ప్రాబ్లం, ప్రేయర్ అండ్ ప్రొవిజన్. అంటే మీకు దానికి సంబంధించినటువంటి సహాయాన్ని దేవుడిస్తాడు. సహాయం పొందినాక ఈ కీర్తన మనకేం నేర్పిస్తుంది అంటే స్తుతించాలి అని నేర్పిస్తుంది. పొందిన సహాయాన్ని మర్చిపోకుండా 70 సంవత్సరాలు జీవించిన ఈ జీవితం, 60 సంవత్సరాలు జీవించిన ఈ జీవితం, 30 సంవత్సరాలు కావచ్చు, 15 ఏళ్ళే కావచ్చు, ఒక్కొక్కసారి బాత్రూంలోకి వెళ్ళి అట్ట కాలు జారి, తుంటి జారి ఏముండదులే అనుకుంటారు, నెల రోజుల్లో చనిపోయి ఉంటారు. వాళ్ళు పెద్ద యాక్సిడెంట్ ఏమో అసలు ఈ రోజుల్లో. పాతకాలంలో వాళ్ళు కాస్త గట్టిగా బ్రతుకుతున్నారు, కానీ మేము మా తర్వాత కింద వాళ్ళకి అంతా చెత్త చెదారం తింటాం కాబట్టి శక్తి ఉండదు, బలం ఉండదు, ఊరకనే ఎముకలు ఇరిగిపోతున్నాయి. ఈ మధ్య ఊరకనే కిడ్నీ ఫెయిల్స్ వచ్చేస్తున్నాయి, కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటున్నారు. ఎందుకనంటే మనము అంత మలినమైనటువంటి పొల్యూటెడ్ ఫుడ్ని తినేస్తూ ఉన్నాం. నాలుకకు రుచికరంగా చూస్తున్నాం తప్పితే శరీరానికి అది మంచిదా కాదా చూసే పరిస్థితి లేదు. అందుకనే మనము మేలుకరంగా ఉన్నంతవరకు, బ్రతికినంత వరకు 4వ పాఠం మనకు ఏం నేర్పిస్తుంది అంటే, ఒక భాగంలో చివరి పాఠం ప్రైజ్, దేవుని స్తుతించేటువంటి భాగాన్ని మనకు నేర్పిస్తుంది. మొదటిది ప్రాబ్లం, రెండవది ప్రేయర్, మూడవది ప్రొవిజన్, 4వది ప్రైజ్. ఒక భాగాన్ని ఊరికి అలా చూపిస్తా మీకు. 4వ వచనం, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, వారికి దొరకకపోయెను. అసలు దొరకలేదంట. ఆకలి దప్పుల చేత ఆకలి అవుతుంది, దప్పికవుతుంది, వారి ప్రాణము వారిలో ఇది ప్రాబ్లం.
మొదటి సమస్య, మొదటి భాగంలో ఒక సమస్యని మీకు అర్థం కావడానికి అంత వివరించలేను, కానీ మీరు దీన్ని చదువుకుంటూ వెళ్తే మీకు అలా అర్థం అవుతుంది. మొదటి వచనం కానీ 2 వచనాలు కానీ సమస్యను చెప్తా ఉంటుంది. ఏం సమస్య తెలుసా? చదవండి. వారు అరణ్యమందలి. చాలు. సమస్య అరణ్య అనుభవం. సమస్య దాన్ని మరలా వివరిద్దాం. సమస్య వచ్చిన తర్వాత 6వ వచనం ప్రేయర్. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి నుండి వారిని విడిపించెను. రెండవ అంశం ఏంటి? ప్రేయర్. వారు మొరపెట్టారంట ఆ కష్టకాలంలో, ఆ అరణ్య అనుభవంలో నుంచి వారు మొరపెట్టారంట. రెండవ మాట. తర్వాత చూడండి, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. చాలు. ప్రొవిజన్ ఇవ్వబడింది. అంటే వారి సమస్య తీరడం జరిగింది. అరణ్య మార్గంలోంచి వారికి నివాసం లేకపోతే నివాసంలోనికి వచ్చేసారు. అందుకని వారు ఏం చేస్తున్నారంటే 8వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇలాగే 4 భాగాల్లో కూడా ఉంటుంది. 13వ వచనం చూడండి. కష్టకాలమందు ప్రార్థన చేశారు. 15వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఇదే ప్యాటర్న్లో ఈ 4 భాగాలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి దాన్ని. దేర్ విల్ బి ఎ ప్రాబ్లం. ఫర్ దట్ ప్రాబ్లం దేర్ విల్ బి ఎ ప్రేయర్. మీ సమస్య వచ్చినప్పుడు మీరు మొరపెడతారు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు దానికి సంబంధించిన పరిష్కారాన్ని, ఒక ప్రొవిజన్ని మీకు ఇస్తాడు. అది చూసిన తర్వాత ఇలాగే ఈరోజు కృతజ్ఞతా కూడికి ఎలా పెట్టుకున్నామో, మనము నిత్యము ఉదయాన్నే లేచిన వెంటనే కృతజ్ఞతాస్తుతులతో ప్రభు ముఖాన్ని మనం చూడవలసిన వారమైనా. మొదటి సమస్య అరణ్య అనుభవం. మీకు సింపుల్గా రావడానికి ఆ పదం పెట్టేసుకోండి చాలు. ఆ 4 నుంచి 9 వచనాలు మీకు అర్థమైపోతాయి. అరణ్యంలో ఉన్నారంట ఇశ్రాయేలీలు. అరణ్యంలో త్రోవ కనపట్ల వాళ్ళకి. అరణ్యం కీకారణ్యం, భయంకరమైన చెట్లు వృక్షాలు ఉంటాయి. ఆ ఎడారి కూడా అరణ్యంలో భాగమే. ఆ ఎడారి ప్రాంతంలో దారి ఉండదు మీకు. ఇసుక కప్పేస్తూ ఉంటుంది గాలులకి. అందుకనే ఒంటెల ప్రయాణం చేస్తూ ఉంటారు. అక్కడ మీరు నివసించటానికి యోగ్యమైన ప్రదేశం కాదు. నివాసం లేదు, నీడ లేదు, ఎండకి ఎండిపోతూ ఆహారం దొరికే పరిస్థితులు కాదు. పట్టణమో రోడ్లో రహదారులు అయితే ప్రక్కన ఏదో కూల్ డ్రింక్ షాపు ఇంకోటి దొరుకుతాయి. ఇక్కడ అరణ్యంలో చాలాసార్లు 70 సంవత్సరాల వయసులో, 80 సంవత్సరాల వయసులో, 60 సంవత్సరాల మీ వయసులో ఒక్కొక్కసారి ఈ అరణ్య అనుభవంలోనికి మనం వెళ్ళుంటాం. నేను ఈ అనుభవాలు మీ అంతటి మీరు కోరి తెచ్చుకున్నారా? ప్రభువు నడిపించాడా? శ్రమ శోధన మీ తప్పు వల్ల జరిగింది. నేను ఆ భాగంలోకి వెళ్ళదలుచుకోవాలా. నేను తప్పు చేసి ఆ సమస్య శోధనలోకి వెళ్ళానా, లేక దేవుడు నన్ను అనుమతించి నన్ను నేర్పించడానికి తీసుకొని వెళ్ళాడా, లేక అనుకోకుండా నా జీవితంలోనికి అది ప్రవేశించిందా? నేను ఆ అంశంలోకి నేను వెళ్ళదలుచుకోవాలా. ఆ అనుభవంలో మనం ఉన్నాం అంతే. ఎట్లా ఉన్నామో మనకు అనవసరం ఇప్పుడు ప్రస్తుతానికి. మీ జీవితాలలో ఇలాంటి నివాసం, నీడలేని అనుభవాలు, దారి తెలియని అనుభవాలు, మీ సమస్య ఎలాగుంటుందంటే ఆ రోజు ఎటు అడుగేయాలో తెలియట్లేదండి, ఏం చేయాలో తెలియడం లేదు. కాస్త పచ్చదనం ఉంటుంది అనుకుంటే అంత ఎండిపోయినట్లుగానే మా కుటుంబం ఉంది, నా బిడ్డల జీవితం అలాగే ఉంది. అక్కడ రాయబడిన మాట, నివాసపురమేదియు వారికి దొరకకపోయాను, అరణ్యంలో తిరుగులాడుతూనే ఉన్నారంట ఇశ్రాయేలీలు. ఈ అరణ్యంలో సుమారుగా కొన్ని నెలల ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాలు చేశారు వీళ్ళు? 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. గమ్యం 2 నెలల్లోకి వెళ్ళాలనుకుంటే, లేకపోతే 2 సంవత్సరాల్లో వెళ్ళాల్సిన గమ్యం, వీరి యొక్క సమస్య ఎలా ఉందంటే, ఎంత తిరుగుతున్నా సరే, ఎంత ప్రయాణం చేస్తున్నా, రోజులు గడుస్తున్నా ఇంకా దూరంగానే ఉంటుంది. మీ సమస్య పరిష్కారం అసలు కనుచూపు మేరలో కూడా కనపడే పరిస్థితి లేదు ఒక్కొక్కసారి మీ జీవితాల్లో.
నా జీవితాల్లో అయితే ఇట్లాంటి చాలా అనుభవాలు ఉన్నాయి. అందుకనే వాక్యంలో నలిగిపోతూ ఉన్నాం. మీకు లేవేమో కానీ సమస్యలు, భయంకరమైన సమస్యలు, కన్నీరు గార్చుకున్న సమస్యలు, అరణ్య అనుభవం. ఇన్ని సంవత్సరాలు మన జీవితాల్లో ఈ అనుభవంలో మనం ఉన్న సందర్భాలు ఉన్నాయి. గతాన్ని గుర్తు చేసుకుంటే ఒకసారి మనుషులు మర్చిపోతాం. మనం ఆ కష్టంలో ఉన్నప్పుడు మాట్లాడే మాట తీరు వేరు. అసలు దీంట్లో నుంచి బయట వేయాలే కానీ అయ్యా దేవుడు, నా జీవితకాలం అంతా అసలు మందిరంలోనే ఉంటానయ్యా, నాకెందుకయ్యా ఇది అని అంటాం. అది బయటపడ్డాక 1 నెల గడిచిందంటే చాలిక ఏముందిలే ఇవన్నీ మనుషులే. చాలాసార్లు పిల్లలైతే ఈ ఎగ్జామ్ దాటేస్తే చాలు, నాకు ఇక నేను దేవుడు బాప్తిసం తీసుకుంటా, అసలు అయ్యగారు ఏది చెబితే అది వింటాను అని అంటాం. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, నేను ఆ రాత్రి బాగా కష్టపడి చదివానండి. అసలు యాక్చువల్గా మీకు తెలియదు కానీ అసలు ఎగ్జామ్ హాల్లో నేను నా నాలెడ్జ్ అంతా ఉపయోగించి కొన్ని క్వశ్చన్లు రాశాను, లేకపోతే పాస్ అయ్యేవాడిని కాదు అని చెప్తా ఉంటాం. మానవ స్వభావం మర్చిపోతాం. ఒకసారి వెనక్కి వెళ్ళండి, మీరు కన్నీరు గార్చిన అరణ్య అనుభవాలు ఒకసారి వెనక్కి వెళ్ళండి, వెనక్కి ట్రావెల్ చేయండి ఒకసారి. అవి గుర్తు చేసుకుంటే ప్రతిరోజు ప్రభువా, నేను చెప్పాను, అప్పుడప్పుడు చెప్పాను, ఒకవేళ ఇప్పుడు నాకు కారు ఉండొచ్చామో, డ్రైవర్ ఉండొచ్చామో, కారుకి ఒకవేళ గవర్నమెంట్ భరిస్తూ ఉండొచ్చామో, అప్పుడప్పుడు నేను ఒక్కడనే కూర్చున్నప్పుడు, ప్రభువా నేను చదువుకునే రోజుల్లో డబ్బులు లేని దినాలు గడిపాను నాయన. బియ్య బస్తా భుజానేసుకొని ట్రైన్ వేసి ఇంజనీరింగ్ చదివేటప్పుడు నేను తీసుకొని వెళ్ళి నేనే వంట వండుకుంటూ అంట్లు దవ్వుకుంటూ దినాలు ఉన్నాయి ప్రభువా. మామూలుగా ఆర్డినరీ కంపార్ట్మెంట్లో ఎక్కి నేను ప్రయాణం చేసిన దినాలు ఉన్నాయి. ఈరోజు నాకు విమానం ఉండొచ్చు, ఫస్ట్ క్లాస్ ఏసీ ఉండొచ్చు, వాహనాల్లో వెళ్ళొచ్చు. ప్రభువా నా గతాన్ని ఒకసారి చూసుకుంటే అసలు నేను కంప్లైంట్ చేయడానికి అర్హున్నా ప్రభువా. వెనక్కి వెళదాం, ఒకసారి మన జీవితాలు ఎలా ఉండేదో చూద్దాం. ఈరోజు ప్రభువుని నమ్ముకొని ఒక మంచి సేవకుడు సంఘం ఉంటే, ఆ సేవకుడు సంఘం వాక్యంలో మిమ్మల్ని నలుపుతూ ఉంటే అద్భుతంగా తయారయ్యి మీరు ఈరోజు మీ ముఖాలు కళకళలాడుతూ చక్కని వస్త్రధారణ, అలంకరణ, ఆనందం, ఆహ్లాదం అన్నీ ఉండొచ్చాము. మంచి దేవునికి స్తోత్రం. కానీ ఒక్కసారి వెనక్కి వెళదాం. మన పరిస్థితులు ఎలాంటి దేవుడు లేని దినాల్లో, దేవుని కలిగిన దినాల్లో కూడా ఎలాంటి కష్టాల్లోంచి మనం వచ్చామో, ఈ 70-80 సంవత్సరాల ఈ ప్రయాణంలో అరణ్య అనుభవాల్లో నుంచి మనం వచ్చాం. నివాసం లేదు, తిరుగుతున్నారు కానీ చివరికి వాళ్ళు గమ్యానికి వెళ్ళలేకపోతా ఉన్నారు. అప్పుడు 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని, గట్టిగా చెబుదాం, వారిని మనల్ని మమ్ములను, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కష్టకాల అరణ్య అనుభవాల్లో నుండి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. మనకున్నటువంటి ఆ చిక్కుముడుల్లోంచి బయటికి తీసుకొచ్చేసాడు దేవుడు. నివాసం లేదు, ఎండ మాడిపోతున్నాం సమస్యల్లో. ఒక్కోసారి చనిపోతే బాగుండు, ఎందుకు ఈ బాధలన్నీ అనుకున్న దినాలు కూడా ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోండి. ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే మనకు పరువు పోతుంది, ఎక్కడో చాటును బ్రతుకుదామయ్యా, బ్రతుకుంటే చాలు, ఏదో ఒకటి పని చేసుకుందాం అనుకున్న దినాలు ఉన్నాయి. కానీ మిమ్మల్ని ఇక్కడే ఉంచి ఆ కష్టంలో నుండి, ఆ అరణ్యం ఎండిపోయిన పరిస్థితిలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి దేవుడు ఇక్కడే మిమ్మల్ని స్థాపించి ధ్వజస్తంభాలుగా మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టి ఆయన సజీవ సాక్ష్యాలుగా మిమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని తీసుకొచ్చిన ఆ దేవుని బట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది అరణ్య అనుభవం. రెండవది చదువుదాం 10వ వచనం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానంను తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును. చాలు. మొదటి సమస్య ఏం చెప్పాను నేను? రెండవ సమస్య మరణాంధకారం, అంధకారం.
ఆతో ప్రాస చెప్తా ఉన్నాను, మీకు గుర్తుంటుందని ఏదో కష్టపడి నేను దాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. మొదటి భాగం అరణ్య అనుభవం, రెండవ భాగం అంధకార అనుభవం. అది కూడా మామూలు అంధకారం కాదంట, మరణాంధకారం, చీకటి. అది చీకటి అంటే మీకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, కరెంటు పోయింది అనుకోండి, మీరు అసలు ఒక్క అడుగు కూడా వేయలేరు. ఏది పొడుచుకుంటుందో, ఏది పగిలిపోద్దో కాలు తగిలి. మీరు పగలంతా స్పష్టంగా చూసినట్టుకున్నా కరెంటు పోగానే ఈ డైరెక్షన్లన్నీ ఒక్కసారి బ్లాంక్ అయిపోతాయి. చాలాసార్లు మన సమస్యలు అలాగే ఉన్నాం. మనం ఎక్కడ వాళ్ళం కదిలితే ఏ డ్యామేజ్ అవుతుందా, కదలలేని పరిస్థితులు, అంధకారం ఆవరించినట్లుగా మన జీవితాలు ఉన్నాయి. ఈ సంవత్సరాల ప్రయాణాల్లో చీకటి ఆవరించిన దినాలు, సంవత్సరాలు, నెలలు మన జీవితాల్లో ఉండుండొచ్చు. కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆ అనుభవాన్ని కూడా తీసుకొని వస్తున్నాడు. బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను వాసము చేయవారి హృదయమును. రెండవ అనుభవం ఇది. చీకటి అనంటే చెరసాల అనుభవం, బంధించబడిన అనుభవం, కట్లు వేయబడిన అనుభవం. మనం బంధించబడి చెరసాల్లో వేయబడి చీకట్లో మగ్గిపోయి ఇక దాంట్లోంచి బయటకు రాలేం. యోసేపు ఆ చీకటి కోపంలో వేయబడినప్పుడు అసలు ఎవరు రికమెండ్ చేయగలరు ఆయన్ని? ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా అక్కడ? పాపం ఒకడు దొరికాడు, వాడికి దర్శనం వచ్చింది, ఆ కళ చెప్పాడు, ఒరే నాయనా నువ్వు వెళ్ళి రాజు పక్కన నిలబడ్డప్పుడు కాస్త నా గురించి రికమెండ్ చేయ. వాడు ఇందాక చెప్పాను కదా, రాజు పక్కకి వెళ్ళిపోయి అన్ని విషయాలు మర్చిపోయాడు, మొత్తం మర్చిపోయాడు. సుఖం వచ్చేసినాక మర్చిపోతాం మనం. అది మనిషి ఆ స్వభావం, నైజం. అది పాముకి నైజం కాటేయటం ఎలాగో మనిషి మర్చిపోతాం మనం. ఒక్కోసారి సేవకుడి మీద, సేవకురాల మీద, సంఘ పెద్దల మీద కూడా మనం అట్టగే అరుగుతాం. గతంలో అసలు దిక్కులేని వాళ్ళంగా ప్రవేశిస్తాం. కన్నీరు, బాధలు, ఇబ్బందులు అయ్యా అని అంటాం. కాస్త సెటిల్ అయ్యి తేరుకున్న తర్వాత ఏందంట పాస్టర్ గారు మర్చిపోతుంటాం మనం. చాలా భయంకరం అసలు మన 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 స్వభావం ఎట్లాంటిదంటే చాలా భయంకరం. నేను ఎప్పుడు ఈ పదం వాడతా, నీచమైన స్వభావం మనది. అటువంటి స్వభావాన్ని కడుగుతూ కడుగుతూ ప్రభు దాన్ని మార్చివేసి పరిశుద్ధమైన ముగ్ధ మనోహరమైనటువంటి రూపంలోనికి ఆ క్రీస్తు రక్తం మనలందరినీ తీసుకొస్తున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగు. ఆ లోపల ఉన్నటువంటి యోసేపుని ఎవరు బయటికి తీసుకురాగలరు? భర్త మీదకి పోట్లాడడానికి వెళ్తా ఉంది హన్న. ఏమైనా నా పరిస్థితి ఏంటంటే భర్త ఎంతగా విసిగిపోయాడంటే, ఏమ్మా నేను నీకేమైనా దేవుళ్ళ కనపడుతున్నానా? భర్తని, ఆఫ్టర్ ఆల్ భర్తనే, పిల్లల్ని నేను ఈలేను. ఆ లోపల సమస్యలో నుండి, అటువంటి చీకటి అనుభవంలో నుండి ఎవరు బయటికి తీసుకురాగలరు? ఇక అలాగ చెప్పుకుంటూ వెళ్తే ఆ యొక్క లోపల బోనులో వేయబడ్డాడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. రాజే నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేక లోపలికి పంపించేశాడు. ఆయన మరలా ఉదయాన్నే లేచి అంటాడు, దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు. అదేంటంటే రాజే కదా, రక్షించవచ్చు కదా, మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, మనకు సహాయం చేయొచ్చు కదా, మంత్రి ఉన్నాడు సహాయం. ఒక్కొక్కసారి అనుకుంటారు మనం, వాళ్ళ వల్లే కాదు. ఇలాంటి ఆ అంధకార చీకటి కోపము, ఆ పరిస్థితుల్లో కట్లు, సంఖ్యలు వేయబడినట్లుగా మీరు ఏ పని చేస్తున్నా బంధించబడినట్టుగా ఉంటారు. ఒక్కొక్కసారి ఆ చీకటి అంధకార శక్తులు, దురాత్మలు మనల్ని బంధించి శాపగ్రస్తులుగా చేసిన ఆ సందర్భంలో ఆ యొక్క సమాధుల్లో వాడు ఇనప సంఖ్యలతో బంధించబడ్డాడంట. వాటిని కూడా తుత్తునీలుగా చేసుకుని వచ్చేస్తున్నాడు వాడు. చీకటి యొక్క ఆవరింపు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఇక దిక్కులేని వాళ్ళం అయిపోతాం, గుడ్డివారం అయిపోతాం, మార్గం లేని వారం అయిపోతాం. మన ప్రయాణాలు, మన జీవన
ఆ యొక్క వయస్సు, ఆ కాల గమనాన్ని మనం చూస్తే ఇదొక అనుభవం. దేవుడు ఆ అనుభవాన్ని గురించి కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనం మరలా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారిని విడిపించెను. కట్లను తెంపివేసి చీకటిలో నుండి అంధకారములో నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మీరు విడుదల పొందిన ఆ సందర్భాలు జ్ఞాపకం చేసుకొని సంతోషంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కట్లను తెంచివేస్తాడంట మన దేవుడు. ఎటువంటి కట్లైనా మీరు ఊహించని వైపు నుంచి మీకు సహాయం వచ్చి ఉండాలి. గతంలో మీరు అనుకోలేదు ఇటువైపు నుంచి సహాయం వస్తుందని. ప్రభు అద్భుతంగా ఆ సహాయాన్ని పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి దేవుణ్ణి గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తూ మన జీవితంలో అంధకార అనుభవంలో నుండి, అరణ్య అనుభవంలో నుండి మనల్ని తప్పించి సురక్షితంగా ఈరోజు ఇలాగా సజీవులుగా ఉంచిన దేవుని గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకనే విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? అందరు చెప్పాలా. అందరు బైబిల్ ఉన్న వాళ్ళు చదువుతూ చెప్పొచ్చు, లేకపోతే ఈ పాటికి బై హార్ట్ చేస్తే దాన్ని చెప్పొచ్చు. ఆ మాట విమోచించబడిన మనం, అంధకారంలో నుంచి విమోచించబడిన మనం, సంఖ్యలలో నుంచి విమోచించబడిన మనం, అరణ్య అనుభవంలో నుంచి విమోచించబడిన మనము ఆ మాట పలుకుదుముగాక. ఏ మాట? ఆయన పోగు చేయబడిన వారు అన్ని చోట్ల నుంచి, మందిరం నుంచి ఆ మందిరం ఈ మందిరం, అందరూ ఒక చోట చేర్చబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? దయాళు. అందుకనే గాఢాంధకారములో కన్నీటిలో ఒకసారి దేవుడు విమోచించిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడదాం. కన్నీటిలో ఎల్లలో అందరం కలిసి పాడదాం. కృపలతో బలపరచితివి, స్తోత్రం చెల్లింతు. అందరం స్వరమెత్తి పాడదాం. ఈ చక్కని జన్మదినాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన జీవితాలను ఇప్పటి వరకు కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. పురుషులందరూ మరణాత హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పాడదాం. సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మొదటి అనుభవం అరణ్య అనుభవం. రెండవ అనుభవం అంధకార అనుభవం. మూడవ అనుభవాన్ని చూద్దాం. 7వ 17వ వచనం, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను
తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించును. మొదటి ఆ ఏంటి మనం నేర్చుకుంది? రెండవ, మూడవ ఆ అనారోగ్యం. మూడవ ఆ ఏంటి? అనారోగ్యం. ఇంగ్లీష్లో ఒకవేళ దీన్ని చూస్తే మొదటిది డెజర్ట్, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డెజర్ట్. రెండవది డంజన్, అంటే కోపం, చీకటి కోపంలో ఊబిలోనికి వెళ్ళిపోయినట్లు మన సమస్య. మూడవది డిసీజ్ ఆర్ డెత్. ఈ 70 ఏళ్ళ అనుభవాల్లో నాకు తెలియదు, కానీ నేను దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తిగా నేను మాట్లాడగలను. ఎన్నోసార్లు అనారోగ్యత వచ్చి ఉండొచ్చు, ఎన్నోసార్లు బలహీనతలు. తనకు రావాల్సిన అవసరం, అమ్మకి రావాల్సిన అవసరంలా, నాన్నగారికి వచ్చినట్టే తనకి, బిడ్డలకు వచ్చినట్టే తనకి. తన చుట్టూ ఆ మరణము, అంధకారము, పాపము, లేకపోతే ఆ యొక్క అనారోగ్యత అనే పరిస్థితులు ఏ కారణం చేతైనా కావచ్చు. అది నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఒకవేళ మనమే తప్పు చేసి బాగా డ్రగ్స్ తీసుకొని నేను నా ఊపిరితిత్తులు బాగొట్టుకున్నాను అనుకోండి, నేను దాని గురించి మాట్లాడట్లా. ఒకవేళ ఏ తప్పు లేకపోవచ్చు, జన్యులో ఉన్న లోపాలు, మన పితరుల నుంచి వచ్చిన కొన్ని జబ్బులు ఆస్తిని పంచుకున్నట్టుగా మీరు వాటిని కూడా పంచుకుంటారు, తప్పించుకోలేరు వాటిని. అర్థమైందా? అబ్బాయి నేనేం చేశానయ్యా అంటే కుదరదు, వచ్చేస్తాయి. మరి ఆస్తినే తీసుకుంటారా ఏంది? వీటిని కూడా తీసుకుంటారు, వాళ్ళు తప్పేం లేదు. ఒక్కొక్కసారి మన పితరులు వారు ఏ శాపగ్రస్తమైంది చేశారో, కొన్ని తరాలు ఆ శాపం కూడా ఆస్తిగా మన జీవితాలకి వస్తాయి. అది లేఖన సారం. అందుకని ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా, ఎందుకంటే హైందవ కుటుంబంలో నుంచి మా నాన్నగారు వచ్చారు. మా నాయనమ్మ తిరుపతి ఆ గుండ్లు కొట్టించుకోవడానికి వెళ్ళి పూజలు చేసి ఆ అమ్మోర్లను పల్లెటూరులో చేసిన సందర్భాలు ఉన్నాయి. వారు ఏ బలిచ్చారో, ఏం చేశారో, ఏ మొక్కులు మొక్కారో, అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రభువా ఏ శాపం మా జీవితాల్లో ప్రభావితం చూపిస్తుందో, ఏ అంధకారం మా అంధకార మేఘాలు మమ్మల్ని కమ్ముకుంటా ఉన్నాయో. మా అమ్మగారు క్రైస్తవ కుటుంబం నుండి వస్తే వచ్చిండొచ్చు, అయినా అది 2వ తరమో 3వ తరం అయి ఉంటుందేమో. అంతకుముందంతా అన్ని కుటుంబాలే. అందుకనే 3వ అనుభవం ఏంటంటే అనారోగ్యం, ద డిసీజ్. ఎన్నిసార్లు ఎంత ఆ పరిస్థితులు ఈ ప్రయాణంలో మనం చూసుంటామేమో, ఆ పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితులు. అందుకనే భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు, కళ్ళ ముందే ఉంటాయి భోజనాలన్నీ, ఏం తినలేం, లోపల ఫ్యాక్టరీలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే భోజనాల్లో కూర్చున్నాం మేము ఒక చోట, మా ప్రక్కన ఒక అతను చాలా విచిత్రంగా ఉన్నాడు. స్వీట్ పెడతారు కదా ముందు, ఆ స్వీట్ తీసుకున్నాడు. పక్కన వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాడు, రే నీకు షుగర్ కదరా, స్వీట్ ఎందుకు తీసుకుంటా అంటే, చూస్తూ ఉండు అన్నాడు. ఆ స్వీట్ నోట్లో వేసుకున్నాడు. కచ్చ నవ్వులేసేసి తుదని ఊసేసాడు. అంటే అది తీర్చుకోవడానికి అసలు మొత్తం చెప్ప అసలు సెకండ్స్లో నవ్వులేసేసి మళ్ళీ తు అని చూసాడు. అతను ఏమనుకుంటున్నాడంటే మింగితేనే షుగర్, లేకపోతే లేదరు. నాలుగుకి తగిలితే చాలు, సర్రన బ్యారోమీటర్ లెగిసినట్లు థర్మామీటర్ లెగిసినట్లుగా షుగరు. భోజన పదార్థములన్నీ కోటీశ్వర్లు అవి ఉండొచ్చు. నేను అంటాను, కడుపు నిండా భోజనం చేసేటువంటి ఆరోగ్యం మీకు ఇచ్చాడంటే మహాభాగ్యం, దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం. కొంతమంది అసలు తినలేరు ఎదురున్నా కానీ, ఇంకొంతమంది ఉన్నారులేండి ఇక అదే పనిలో ఉంటారు, అది కూడా తప్పే. కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆహారం మనం ఆరగించుకోవడం ఎంత భాగ్యం తెలుసా? అరగకపోతే మీరు ఎన్ని మందులు వాడాలో, అంతేనా? అరిగింది మరలా జార విడచకపోతే మళ్ళీ అదొక సమస్య. ఒకరోజు ఆగిందంటే ఇక తట్టుకోలేరు రెండో రోజు మీరు. ఆరోగ్యం దేవుని యొక్క వరం, దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మకి ఈరోజు దాకా ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. 70 సంవత్సరాలు
మధ్యలో అనారోగ్యం ఉండొచ్చు, దేవుడు మరలా కాపాడు. మధ్యలో ఇబ్బంది ఉండొచ్చు, కాపాడాడు. బిడ్డల గురించి ఆలోచించుండొచ్చు, బిడ్డలలో ఏమన్నా అనారోగ్యత వస్తే తలడిల్లిపోయి ఉండొచ్చు తల్లిగా. మీరు కూడా మీ కుటుంబంలో ఎవరన్నా మంచం ఎక్కితే మీ చూపు, మీ పనులన్నీ ఆ మంచం చుట్టే, ఆ కూతురు చుట్టే, ఆ కొడుకు చుట్టే, మీ ఆయన చుట్టే, నీ భార్య చుట్టే. కోపం ఉంటే వేరే విషయం అనుకోండి, మంచం ఎక్కిందిరా నా భార్య అని చెప్పుకుంటా, అది వేరే విషయం కోపం ఉంటే. కానీ ప్రేమ కలిగిన కుటుంబాల్లో తలడిల్లిపోతుంటారు వాళ్ళు. మీరు కూడా అంతే. పొద్దున్న లేచి యోపుకు తింటున్నాడేనా, కాసేపు పడ్డాళ్ళ మంచం మీద అయిపోయిందని అనుకున్నారు మీరు. మా అమ్మగారు అంటూ ఉండేది, కోపం వచ్చినప్పుడల్లా అతను చేశాడు రా ఈ పని అనేది. ఏంటమ్మా ఏం పని చేశాడన్న. అతను కదరా ఈ పెళ్లి చేసింది అనేది. పెళ్ళయి 25 ఏళ్ళు అయినా ఆ పెళ్లి చేసినోడిని జ్ఞాపకం చేసుకుంటుంది మా అమ్మ. పెళ్లి సంబంధం ఎవడు తెచ్చాడో వాడిని మర్చిపోట్ల నిద్రలో కూడా మా అమ్మ. మా అమ్మగారికి ఆస్తమా ఉండడం వల్ల చిన్న వయసులో చనిపోయింది. ఎంతో ప్రార్థన చేశాము. నేను కాదు, నేను అప్పటికి తను ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రభు ఆ బండ సందుల్లో నలుగుళ్ళో పెడితే అనారోగ్యం ఒక ప్రక్క, భర్త వలన నెమ్మది లేని పరిస్థితులు, మా వలన నెమ్మది లేని పరిస్థితుల్లో ఆమెను దేవుడు అద్భుతంగా ప్రార్థనలో నలిపి మా జీవితాలకి ప్రభువునివ్వటానికి ఆమెను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ తల్లి తన బిడ్డని సేవకిచ్చిన విధానాన్ని నేను దారిలో ఆలోచిస్తూ వస్తూ ఉన్నా. మీ సేవకుడిని ఆ తల్లి కడుపులో నుండి దేవుడు అలా తీసుకొని వచ్చి తన జీవితం ఒక పరిచారకుడిగా, ఒక లేవి గోత్రానికి చెందిన వ్యక్తిగా చేయబడి అద్భుతంగా ఇలాగ సంఘాలు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ సంతోషకరంగా జరిగి ఉండకపోవచ్చు. 70 ఏళ్ల సంవత్సరాల పైబడిన జీవితం, మధ్యలో అరణ్య అనుభవాలు, మధ్యలో అంధకార అనుభవాలు, చీకటి కమ్మిన దినాలు ఉండొచ్చు. మందిరం స్థాపించడం అంటే కూడా అంత ఆషామాషి వ్యవహారమేం కాదు. తన కుమారుడు మందిరాన్ని పరిచర్యకి వెళ్తూ ఉంటే వెనక తల్లి ఉండి నలిగిపోయిన నలుగుళ్ళు, అనారోగ్య సమస్యలు, అటుగాక మళ్ళీ మీ నుండి వచ్చే సమస్యలు కొన్ని. మీరేమో సామాన్యులా. ఇజ్రాయేల్ ప్రయాణంలో తిరుగుబాట్లు గ్రూపులు కొన్ని ఉన్నాయి. కొన్ని గ్రూపులు తిరుగుబాటు చేస్తుంటాయి. అయ్యగారు లేరనుకోండి, ఆహారంతో కలిసి ముఠా కట్టేస్తాం. ఆ అయ్యగారు ఈరోజు లేరా అని చెప్పి కాస్త దూరం అయ్యారు. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఏమైనా చేశారు నా పనులు ఏమన్నా లేదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థన 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు. ఈ కీర్తన మనకు నేర్పిస్తున్న పాఠం. మనకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. మనం ప్రభువు దగ్గర మొరపెట్టడమే, ప్రార్థన చేయడమే. మీరు ఏ సమస్య అయినా కానీ, బిడ్డలు మాట వినకుండా ఒకళ్ళు వెళ్ళిపోతున్నారేమో, మీరేం చేయలేరు. మా అమ్మ చేసిన పని ఏంటంటే గదిలో కూర్చొని గోనె పట్టేసుకొని ప్రార్థన చేస్తూ ఉండేది. సినిమా హాల్లో ఉన్నా సరే నేను నెమ్మది ఉండేది కాదు. పేరు కాడ ఎదురు బొమ్మ స్క్రీన్ మీద కనపడుతున్నా నాకు నెమ్మది ఉండేది కాదు. ఏదో లాగేస్తున్నట్టుగా ఉండేది నన్ను. సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ చూడకుండా ఉంటే బాగుండి సినిమా అనిపించింది. ఆ మొర, ఆ ప్రార్థన, మీరు చేసే ప్రార్థనలు మీ బిడ్డల చుట్టూ దేవుని ఆత్మ ఒక ఫైర్ వాల్ అంటారు, చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఫైర్ వాల్ అంటే లోపలికి వైరస్ నెలనీయకుండా అది చుట్టూ ఒక అగ్ని కంచిలాగా వేస్తూ ఉంటుంది అన్నమాట. మీ చేసే ప్రార్థనలు, నీ భర్త పనికి వెళ్ళినప్పుడు అతని చుట్టూ ఒక అగ్నిగోళంలాగా, మీ బిడ్డల చుట్టూ అగ్నిగోళంలాగా, మీ కుటుంబం చుట్టూ అగ్నిగోళంలాగా, ఆ యొక్క యోబు యొక్క ఇంటి చుట్టూ ఒక కంచె వేయబడినట్లుగా దేవుడు మీ ప్రార్థన వలన ఆయన జవాబిస్తాడు. అందుకని మనకు నేర్పిస్తున్న మాట, మీరు ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ప్రభు పాదాల మీద పడాలి, కన్నీరు గార్చాల. ఉపవాసం ఉంటారో, తలకిందులకు తపస్సు చేస్తారో, అనారోగ్య సమస్యలైనా సరే ప్రయత్నం చేసి చూద్దాం దేవుని దగ్గర. ఆయన మహాకృప మన మీద ఉంటే ఆ యొక్క అనారోగ్యం నుండి కూడా మనం స్వస్థత పొందుతాం. అందుకనే విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట?
20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చే ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు, వారు కృతజ్ఞతార్పణలు. ఈరోజు అందుకనే మనం కృతజ్ఞతాస్తుతుల కూడికలాగా దీన్ని మార్చేసుకున్నాం. అమ్మను బట్టి మీ అందరూ కూడా ఎన్ని సంవత్సరాలు, 15, 20, 30, 40, 50, 60, 70, అమ్మకన్నా ఎక్కువ ఉన్న కొంతమంది ఉన్నట్టున్నారు. మీ సంవత్సరాలన్నీ కూడా మీ పుట్టినరోజే చేసుకుంటే కాదు, ఈ సందర్భం వచ్చింది మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా నాకు తెలియకుండా ఎన్ని యాక్సిడెంట్లు తప్పిపోయినాయో, నాకు తెలియకుండా ఏ డాక్టర్ కలుగు చేసుకొని ఏ ఇంజక్షన్ ఇస్తే నేను బాగుపడ్డానో, ఒకవేళ ఆ ఇంజక్షన్ ఇవ్వకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో మీకు తెలియదు. అదన్నీ కూడా మీరు ఆ యొక్క విశాలమైనటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మనం స్టడీ చేస్తే, మీరు అక్కడ నిలబడి ఉంటే అక్కడ యాక్సిడెంట్ అయి ఉండేదేమో. మీరెందుకో నెట్టబడినట్లుగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు చాలాసార్లు. అందుకనే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. టైం అయిపోతుంది, 4వ కూడా నేను చెప్పి ముగిచ్చేస్తాను. 23వ వచనం నుంచి, ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను, సముద్రంలో ఆయన చేయి అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా మొదటి ఆ ఏంటి, రెండవ, మూడవ, 4వ ఆ అలల మీద అలల అనుభవాలు, తరంగాలు పైకి క్రిందకి ఎత్తేస్తూ ఉన్నాయి. ఇది వ్యాపారంతో కూడినటువంటి అనుభవం. సముద్రం అనంటేనే స్థిరం లేనటువంటి పరిస్థితి. వ్యాపారాలు, ఉద్యోగస్తులు, లేకపోతే మీరు చేసే పనుల్లో మీరు బాగానే పనికి వెళ్తున్నారు, ఆ ఇంట్లో ఏదో పని ఒప్పుకున్నారు, వాళ్ళకేదో తెక్కరేగింది, రేపు నుంచి రాబాకమ్మా అన్నారు, అయిపోయింది. స్థిరం లేనటువంటి ఆదాయాలు. వ్యాపారం కూడా ఏ రోజు ఏది వస్తుందో తెలియదు. కరోనాకు ముందే, కొన్ని నెలల ముందే బ్యాంకు లోన్ తీసుకొని అవన్నీ చేసి పెట్టుకున్నారు వ్యాపారం. కరోనా వచ్చేసింది, దివాలా తీసేశారు. కొన్ని వందల ఫ్యాక్టరీస్ మూసేశారు. ఇల్లు కట్టుకున్నారు కష్టపడి, లోన్ వచ్చింది, ఓపెనింగ్ చేశారు, 3వ రోజు హైడ్రా అని చెప్పి కొట్టి పడేశారు. అట్లా ఎటు నుంచి ఎటు వస్తాయో మనకు తెలియదు. అందుకనే వ్యాపారాలలో ఎత్తుపల్లాలు, లోయలు, అనుభవాలు, 4వ అనుభవం అలల లాంటి అనుభవాల్లో మనం ఉన్నప్పుడు, ఆయన శ్రమకు తాళలేక 28 వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును తరంగములను నిమ్మళమైనవని వారు సంతోషించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎటువంటి అనుభవం అయినా సరే, ఎటువంటి పరిస్థితులైనా మన జీవితాల్లో ఆయన విమోచించగలిగిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.